హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే మనం హైదరాబాద్ నుంచి యాదాద్రి అండ్ స్వర్ణగిరి టెంపుల్స్ అయితే చూడడానికి వెళ్తున్నాము. నేను మా బ్రదర్ అయితే వెళ్తున్నాము. సో మా బ్రదర్ బైక్ రైడ్ చేస్తున్నారు, నేను వెనకాల కూర్చొని ఉన్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం యాదాద్రికి వెళ్తున్నాము. దాన్ని ఆల్రెడీ మనం యాదగిరి గుట్ట అని కూడా పిలుస్తాం అనమాట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి. అది మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో గుడి మొత్తం అనేది. మ్యాక్సిమం గర్భగుడిలోకి దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అయితే అలా ఉండవు. సో చూద్దాము. మేమైతే మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. రోడ్ అయితే బాగానే ఉంది మొత్తానికి, మరీ అంత ఇబ్బందికరంగా అయితే ఏం లేదనమాట. మేము బాగానే వెళ్ళాం, స్పీడ్ కూడా ఒక 60-70. ఇక్కడైతే మనకి చెరువు కనిపించింది దగ్గరలోన వెళ్ళేటప్పుడు. సో చూడొచ్చు నేచర్ ఎంత బాగుందో. ఇక్కడ రోడ్డు కూడా చాలా హైవే లాగా వేసారనమాట మనకు టెంపుల్కి వెళ్ళే రోడ్డు. సో దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు అక్కడ కొండ మీద కనిపించేది గుడి అనమాట. ఇక్కడ దగ్గర నుంచి ఇటు సైడ్ వెళ్ళాలో అటు సైడ్ వెళ్ళాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మొత్తానికైతే అడిగి అక్కడ నుంచి డైరెక్షన్ తీసుకొని వెళ్తూ ఉన్నాము. కొండ మీదకి వెళ్ళడానికైతే ఫ్రీ బస్సెస్ ఉంటాయన్నారు. సో అక్కడికి వెళ్ళాక మనం చూడాలి ఎలా ఉంటుందనేది. కొండ మీద అనమాట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి వచ్చేసి అక్కడ కనిపిస్తుంది చూడండి, కొండ మీద అదే గుడి. సో అక్కడ నుంచి కూడా కొంచెం డిస్టెన్స్ అయితే ఉన్నట్లుంది, వెళ్తూ ఉన్నాము. అక్కడ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. 4 వైపుల నుంచి అయితే రోడ్డు మనకి బాగా క్లారిటీ కనిపిస్తుంది. గుడి అయితే చాలా పెద్దగా ఉందన్నారు, చూడాలి. నేను ఫస్ట్ టైం వెళ్తాను. గుడి అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది కిందకే. ఇక్కడైతే ఒక బస్ స్టాప్ ఉందన్నమాట. కొంతమంది బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్స్ కోసం ఉన్నారు. ఇక్కడైతే కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కళ్యాణ కట్ట అనమాట, అంటే గుళ్ళు కొట్టేది. సో ఇదైతే కోనేరు మనకి. ఇక్కడ కోనేరు కూడా ఉంది. అక్కడ అనౌన్స్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారనమాట, షాంపులతోటి సబ్బులతోటి స్నానాలు చేయకూడదని. ఇదంతా కిందనే ఉందన్నమాట. కోనేరు ఈ కళ్యాణ కట్ట అంతా కిందనే ఉంది. ఇక్కడ స్నానాలు మొహాలు కడుక్కోవడం ఇలాంటివన్నీ ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో అక్కడ నుంచి అయితే మేము అక్కడ ఫేస్ వాష్ అన్ని కాళ్ళు కడుక్కొని బస్ స్టాండ్కి అయితే వచ్చాము. పక్కనే ఉంది బస్ స్టాండ్, వాకబుల్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి అయితే కొండ మీదకి ఫ్రీ బస్సెస్ అన్నారు, చూడాలి ఫ్రీ బస్సెస్ ఎలా ఉంటాయో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ నెంబర్స్ కూడా ఇచ్చారనమాట. అప్ హిల్స్ అని, కొండపైకి అని. సో బస్సు అయితే వచ్చింది కొండపైకి అని, అక్కడ నేమ్ బోర్డు కూడా రాశారనమాట. బస్సు అయితే ఫ్రీ. సో ఎక్కేసాము. ఇక్కడ ఫ్రీగానే ఉంది, మాకైతే సీట్ దొరికింది. జనాలు అయితే తక్కువగానే ఉన్నారు ఇప్పుడైతే. సో వెళ్తుంది బస్సు అయితే కొండ మీదకి. చూడొచ్చు నేచర్ అయితే చాలా బాగుంది. మనకి పచ్చని చెట్లు, బాగా మెయింటెనెన్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ టెంపుల్ దగ్గర. సో మరీ అంత డిస్టెన్స్ ఏం అనిపించడం లేదు నాకు కొండ మీదకి, అందుకనే ఫ్రీ బస్సు పెట్టారేమో. డిస్టెన్స్ అయితే డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా. ఇక్కడ నుంచి అయితే బస్సులో వెళ్ళేటప్పుడు కూడా కొండ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో స్టాప్ ఇందాక చూపించాను కదా, అక్కడైతే ఆపర్ అనమాట. ఇక్కడ జనాలు అయితే ఎక్కుతూ ఉన్నారు. ఇంకా స్టార్ట్ అయ్యాము రోడ్డు మీదకి. మెయిన్ రోడ్డు అనమాట, అక్కడ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మనము అక్కడికి దేవుని దగ్గరికి వెళ్తాం అనమాట, ఆ కొండ మీదకి. సో అదే బ్రిడ్జ్ అనమాట. అలా తిరుక్కొని వచ్చేస్తాం మనం పైకి. యూటర్న్ తీసుకొని అక్కడ ముందరికి వెళ్ళి. సో ఇలా ఉందన్నమాట పైన నుంచి మనకు. అక్కడైతే మనకి నారాయణ నామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఎంత బాగా అనిపిస్తుందో లొకేషను. నేనైతే చాలా పీస్ఫుల్గా ఫీల్ అయ్యాను అనమాట అక్కడికి వెళ్ళాక. చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మీరు కూడా విజిట్ చేయండి, చాలా మంచి ప్లేస్. విజిటింగ్కి అయితే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. మనకి కొండ మీద నుంచి చూసుకుంటే చుట్టుపక్కల గ్రామాలు అన్నీ బాగా కనిపిస్తాయి అనమాట. సో ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ పైన కూడా బస్ స్టాండ్ ఉందనుకుంటున్నా. సో ఉండొచ్చు మ్యాక్సిమం. ఇక్కడైతే ఉంది బస్ స్టాండ్ కూడా. సో ఇక్కడే క్లాక్ టవర్, అదే క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మొబైల్స్ కానీ చెప్పులు కానీ అన్నీ అక్కడే వదిలేసి రావాలి. మళ్ళీ దర్శనం అయ్యాక బయటకు వచ్చాక మొబైల్స్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట, అంటే వేరే రూట్ నుంచి. అక్కడ దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చి తీసిన వీడియో అనమాట ఇది. సో అక్కడ బంగారు కలర్లో కనిపించేదే గర్భగుడి. లోపలికైతే మొబైల్ అలో లేదంటే లోపల చాలా కన్నులకైతే చాలా ఆశ్చర్యకరమైన గుడి అనమాట. లోపలికి ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చూడొచ్చు నేచర్ ఎంత బాగుందో.
లోపల ఎందుకు ఆశ్చర్యం అంటున్నానంటే మనకి అన్ని గుడులు పైకి ఎక్కాల్సి ఉంటుంది, లేదంటే అదే లెవెల్లో ఉంటుంది. కానీ ఇది మాత్రం కొంచెం తగ్గుకి వెళ్ళాలన్నమాట. అంటే గుంతలాగా ఉంటుంది గుహ లోపలికి, చాలా కిందకి వెళ్ళాలి. అండ్ చాలా పీస్ఫుల్గా, చాలా కూల్గా, చాలా బాగుంటుంది అనమాట వెళ్ళేటప్పుడు, మనకి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు. సో చూడొచ్చు, అక్కడ సేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట స్వామికి. ఇవైతే మనకి ఒక్కో దిక్కుకు ఒక ద్వారాలు ఉంటాయి కదా, ఆ ద్వారాలు అనమాట. అన్ని ద్వారాలు అన్ని సైడ్ల నుంచి అయితే కవర్ చేసాం దాదాపు. మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది అనేది గుడి ప్రాంగణం. ఇది ఇంకో సైడ్ నుంచి అక్కడ మనకి బ్లాక్ కలర్లో కనిపించేది డిస్ప్లే అనమాట. లోపల ఏమైనా జరుగుతూ ఉంటే స్వామివారివి ఇక్కడ నుంచి బయట నుంచి చూసే వాళ్ళకి లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి కిందకి కనిపిస్తుంది, కింద గ్రామాలన్నీ ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. ఇక్కడ కూడా ఒక డిస్ప్లే ఉంది. డిస్ప్లేస్ అయితే ఒక 3-4 ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి అనమాట. చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇలా అయితే ఉందన్నమాట, మనకి చాలా బాగా అనిపిస్తుంది నేచరు. అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే కోతులు కూడా చాలా ఉన్నాయి. వచ్చేటప్పుడు కొంచెం బ్యాగ్స్ అలాంటివి తీసుకొచ్చేవాళ్ళు జాగ్రత్తగా తీసుకురండి, అవి లాగేస్తున్నాయి అన్నమాట. మేము చూసాము, ఒక 2 బ్యాగులు అయితే లాక్కున్నాయి. ఇది ఇంకో సైడ్ నుంచి అదే అనమాట మనం వెళ్ళే క్యూ, గుడిలోకి దర్శనంకి వెళ్ళే క్యూ అనమాట. అది ఆ గోల్డ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా అది. సో ఇది ఫ్రంట్ వ్యూ అనమాట మనకి గుడికి. బాగుంది చూడడానికి, చాలా విశాలంగా, చాలా పెద్దగా. ఇంకా మేము ఈవినింగ్ టైం వెళ్ళలేదు. ఈవినింగ్ టైం వెళ్ళింటే ఇంకా లైట్స్ అలాంటివి వేసేవాళ్ళంట. అప్పుడు ఇంకా బాగా కన్నులకి బాగా కనిపిస్తుండదంట. కాకపోతే మాకు ఇంకో స్వర్ణగిరి టెంపుల్ని కూడా విజిట్ చేయాలని మేమైతే వచ్చేసాము. ఇక్కడైతే మనకి దర్శనము అయిపోయిన తర్వాత మనకి ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది, పక్కనే ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు ఏమేమి ప్రసాదాలు దొరుకుతాయి అనేది. అండ్ జెంట్స్కి లేడీస్కి సపరేట్ కౌంటరు. అక్కడ టోకెన్ తీసుకొని ఇక్కడ మనం మళ్ళీ వేరే చోటుకు రావాలన్నమాట. పక్కనే ఉంటుంది. పక్కన సందులోకి వస్తే ఇక్కడ నుంచి మనం ప్రసాదాలను అయితే ఆ టోకెన్ ఇచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కవర్కి కూడా 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. మేమైతే డైరెక్ట్గా వెళ్ళిపోయాము. అది మేము లడ్డు తీసుకోలేదు, పులిహోర ఒకటి తీసుకున్నాము. ఇక్కడే మనకి ఇంకో స్వామివారి టెంపుల్ కూడా ఉందన్నమాట, పరమేశ్వరుని గుడి. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాము. ఇక్కడైతే మొబైల్ అలో ఉంది, బట్ అక్కడ బాబునాలు చూస్తున్న వల్ల పంతులు గారు తీసుకోలేదు. ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తము 12 జ్యోతిర్లింగాలు అయితే చూపిస్తున్నాము. సో ఇదైతే శివాలయం అన్నమాట మనకి యాదాద్రిలో. అండ్ బయటకు వచ్చాక లొకేషన్ అయితే ఇలా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. మన కిందకి వచ్చాక కొంచెం కిందికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు ఇది వేరే రోడ్, ఎగ్జిట్ రోడ్ అనమాట. ఇక్కడైతే మనకి అన్ని బొమ్మలు అయితే తిరునాళ్ళలాగా ఉన్నాయన్నమాట. అన్ని చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, గాజులు అండ్ బొట్టులు, కుంకుమ, పటాలు అన్నీ ఉన్నాయి. బయటకు వచ్చాక ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇలా ఉంటుంది ఒక సైడ్ నుంచి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందన్నమాట. ఇదే ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడికి బయటకు వచ్చాక చూస్తే ఒక సైడ్ నుంచి ఇక్కడ బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడ కనిపించేదే మనకి బస్ స్టాండ్. సో అక్కడికి వెళ్ళి మనము డిపాజిట్ చేసిన మొబైల్ అండ్ చెప్పులు అయితే తీసుకొని ఇంకా బయలుదేరడమే. సో చూసారు కదా, కొండల మీద నుంచి కిందికి వెళ్ళేటప్పుడు అయితే చాలా జనాలు వచ్చారు, అందుకని వీడియో తీయలేకపోయినాను. అందుకే కిందికి వచ్చాక ఆ జనాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. మేము బైక్ దగ్గరికి అయితే వచ్చాము, ఇంకా మళ్ళీ రెడీ అవుతున్నాము. సో ఇప్పుడైతే యాదాద్రిని చూసుకొని మనమైతే స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాం అనమాట. స్వర్ణగిరిలోనే వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది. సో ఇది ఉప్పల్ రోడ్ అనమాట, హైదరాబాద్ ఉప్పల్ రోడ్కి వెళ్తుంది స్ట్రైట్గా. ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది మనకి వ్యూ అనేది. సిటీలో నుంచి వెళ్తూ ఉన్నాం యాదాద్రి. ఇదంతా మనకి యాదాద్రికి రైల్వే స్టేషన్ కూడా ఉంది.
కాకపోతే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందో తెలియదని మేము అయితే తీసుకోలేదు. ఇక్కడ చాలా గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట, అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. కానీ మేము వెళ్ళలేకపోయాం, టైము సరిపోదని. లేకపోతే ఖచ్చితంగా లోపలికి వెళ్ళి గుళ్ళని అయితే విజిట్ చేసేవాళ్ళం. సో చూడొచ్చు కొండలు ఎంత బాగున్నాయో. రోడ్ అయితే చాలా బాగుంది, ఇది హైవే కాబట్టి మొత్తము చాలా బాగుంది. మేము వచ్చేటప్పుడు వేరే రూట్లో వచ్చామన్నమాట, గాజుల రామారం నుంచి వచ్చాము. సో అది వేరే రూట్లో వచ్చాము. ఇప్పుడు వెళ్ళేది మాత్రం ఉప్పల్ మీదుగా వెళ్తున్నాం. అందుకని ఇది ఉప్పల్కి డైరెక్ట్ హైదరాబాద్ రూట్ అనమాట. ఉప్పల్ మీదుగా హైదరాబాద్కి వెళ్ళే రూట్. సో ఇప్పుడైతే మనం ఇక్కడ టర్నింగ్ తీసుకొని వెళ్ళాలి స్వర్ణగిరికి. ఇక్కడ బోర్డు చూడొచ్చు, స్వర్ణగిరి దేవాలయం అని. ఇక్కడికి వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే కొంచెం ఒక 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది, 2 కిలోమీటర్స్ అంతే. ఇక్కడ మిట్ట ఉంటుంది అనమాట. ఆ మిట్ట ఎక్కుతుంగానే మనకి ప్లాట్స్ అనేవి కనిపిస్తుంటాయి, అమ్మే ప్లాట్స్. అక్కడికి వెళ్ళి చూస్తే డైరెక్ట్గా మనకి గుడి అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకెలా ఉంటుందో. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ రావడము. సో దగ్గర నుంచి చూస్తే కొంచెం ఇలా కనిపిస్తుంది. మేమైతే బైక్ని అయితే ఇక్కడ చెట్టు కింద పార్క్ చేసాము. అక్కడ జనాలు ఎక్కువ ఉంటే మళ్ళీ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని. వచ్చే మీద ఎంట్రెన్స్ అనమాట మనకి, స్వర్ణగిరి అని చూడండి. మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేరు జనాలు. మనం బైక్ అక్కడ ఆపొచ్చి పొరపాటు చేసామేమో అనిపించిన తర్వాత. బట్ పర్లేదు, అక్కడ ఉంటే మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మళ్ళీ పాస్ తీసుకోవడము అది ఇది అంత తలకాయ నొప్పి ఉంటాం. బట్ ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పులకి, మొబైల్కి అండ్ బైక్ పార్కింగ్కి అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. సో ఫ్రీ పార్కింగ్, ఫ్రీ చెప్పుల స్టాండ్లు ఉండింటే బెటర్ అని నా ఒపీనియన్. మొబైల్స్కి ఛార్జ్ చేసినా పర్లేదు, ఎందుకంటే వాటి వాల్యూ ఎక్కువ కాబట్టి. సో వెళ్తున్నాము. మనకి దగ్గరకు వచ్చి చూసుకుంటే మనకి తిరుమలలో ఎలాగైతే మెట్లు ఉన్నాయో సో అలాగే సేమ్ అలాగే పెట్టారనమాట. ఇక్కడైతే శ్రీవారి పాదాలు ఉన్నాయి, రాతితో చెక్కినవి. మనకి తిరుమలలో చిన్నగా ఉంటాయి, ఇక్కడ పెద్దగా ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. సో మనకి తిరుమల వైపు రావాలన్నట్టుగా ఇక్కడ మెట్లు అయితే పెట్టారు పైకి వెళ్ళడానికి. చూడొచ్చు కొంచెం అదే వైపు వస్తుంది ఎవరికన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళకి. గోవిందనామాలు కూడా ఉంటాయి అన్నమాట. సైడ్లకు అయితే మనకి శ్రీ మహావిష్ణువు అవతారాలు అయితే ఉన్నాయన్నమాట, 21 అవతారాలు. అటు సైడ్ ఇటు సైడు మన పాలరాతి శిల్పాలు ఉన్నాయన్నమాట, అవతారానికి ఒక్క శిల్పము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నరసింహ అవతారము. ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకి వామన అవతారము. ఇలా ప్రతి ఒక్క అవతారాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు సైడ్కి చూసుకుంటూ వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు. ఇక్కడ వచ్చేసి శ్రీరాముని అవతారము. ఇలా అయితే ఉన్నాయి అవతారాలు. ఇక మెట్లు ఎక్కుతూనే ఉన్నామన్నమాట. మెట్లు అయితే తక్కువనే ఉన్నాయి, మరి అంత ఎక్కువ అయితే లేవు. బట్ ప్రతి ఒక్క అవతారాన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ లేవు. కానీ లెఫ్ట్ సైడ్ ప్రతి ఒక్క విగ్రహం అయితే ప్రతి ఒక్క అవతారం అయితే కవర్ చేశారు. అక్కడ కనిపిస్తున్నది రథము. సో మరి అది ఎప్పుడు ఎక్కుతారనేది తెలియదు. అక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు, చాలా పెద్ద విగ్రహం. కాకపోతే ఈ రథానికి రబ్బర్ టైర్లు ఉన్నాయి. మరి మరి మామూలుగా అంటే రాతి చక్రాలు ఉంటాయి, కానీ ఈ రథానికి మాత్రం రబ్బర్ టైర్లు వేశారు. ఇక్కడ కాళ్ళు కడుక్కొని అయితే దర్శనానికి మొదలవుదాం ఇంకా. సో మేమైతే అక్కడ కాళ్ళు కడుక్కొని ఇక్కడ మొబైల్ కౌంటర్ల దగ్గరకు వచ్చాము. ఇక్కడైతే మొబైల్ డిపాజిట్ చేసేయాలి, లోపలికి అలో ఉండదు ఇక్కడ కూడా. సో చూస్తున్నారు కదా, పైన అయితే ఇలా ఉంటుందన్నమాట మనకి స్వామివారి గుడి దగ్గర. ఇక్కడ కూడా బాగానే ఉంది, చాలా పెద్దగా. ఇప్పుడైతే దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. దర్శనం అయితే త్వరగానే అయిపోయింది. ఈరోజు జనం అయితే తక్కువగా ఉన్నారు. సో ఒక 45 మినిట్స్లో అయిపోయింది మాకు. అక్కడ కూడా అంతే. ఇక్కడైతే మనకి టికెట్ కౌంటరు, మామూలుగా వేరే వేరే పూజలకి తగ్గట్టుగా పైసలు అయితే ఉన్నాయన్నమాట. వందల లోపలే ఉన్నాయి. మనం ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేసి అయితే చూద్దాము. ఇంకా కడుతున్నారు ఆంజనేయ స్వామి గుడి అయితే, చాలా పెద్దగా ఉంది విగ్రహము.
చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విగ్రహము, ఈ గుడి అయితే ఆంజనేయ స్వామి. ఇక్కడ చూడొచ్చు మనకి శ్రీహరి అయితే మనకి పడుకొని పద్మనాభ స్వామి అవతారంలోన అయితే పెట్టారనమాట. చుట్టూ వాటర్ వదిలేసి మధ్యలోన స్వామిని పైనుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడ కూడా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. చూడొచ్చు మనకి స్వామివారిని ఎంత బాగా అలంకరించారో. ఆ నీటి మధ్యలోన భలేగా పెట్టారు. చూడొచ్చు ఇక్కడ గుడి మొత్తం చుట్టుపక్కల 4 దిక్కులకు మనకి గోపురాలు అయితే ఉన్నాయన్నమాట. కొంతమంది అయితే అందులోకి కాయిన్స్ కూడా వేశారు. సో ఇక్కడ నుంచి అయితే బయట వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఇటు సైడ్కి ఇంకొంచెం సైడ్కి వచ్చి తీస్తున్నా. అది హైవే, మనకి హైదరాబాద్ హైవే అనమాట. యాదాద్రి మీదుగా వెళ్ళే హైవే. చూసుకోవచ్చు ఎంత బాగుందో వ్యూ అయితే. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. మేమైతే ఇంకా కిందకి వచ్చేసాము. సో బయలుదేరుతున్నాము. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది.